మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 16 వరకు ఈ రీతిగా ఉన్నది. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారి నాటకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంతమాత్రమూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ త్రోవకు వెలుగు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగం మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 16 వరకు మనం చదువుకున్నాం. అందులో 15వ వచనంలో చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరించిన వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వ్రాయబడి ఉంది. అయితే దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించగలరు? గొప్పవాళ్ళ, జ్ఞానం కలిగిన వాళ్ళ, లేకపోతే ఆస్తి అంతస్తు ఉన్న వాళ్ళ, అధికారం కలిగిన వాళ్ళ? ఇక్కడ యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? చాలా ఆశ్చర్యంగా ఉంది. చిన్న బిడ్డలాగా ఉండాలట. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి చాలా మంది చిన్నపిల్లలని తీసుకొస్తున్నారు. శిష్యులేమో వాళ్ళని ఆటంకపరుస్తున్నారు. అప్పుడు ప్రభు అది చూసి శిష్యుల మీద కోప్పడి ఈ మాటలు చెప్తూ దేవుని రాజ్యానికి వారే ఉదాహరణ అని ప్రకటించాడు. ఎవరు? చిన్న బిడ్డలే ఉదాహరణ దేవుని రాజ్యానికి. యేసుక్రీస్తు చిన్న బిడ్డల వయసు గురించి కాదు కానీ వాళ్ళకు ఉండేటటువంటి ఒక హృదయ స్థితిని మనకి తెలియజేస్తున్నాడు. వాళ్ళకుండే లక్షణాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, మొదటిగా పిల్లలకి అహంకారం, గర్వం అనేవి ఉండవు. చాలా విధేయతతో ఉంటారు. ఇంకా మాకు అన్నీ తెలుసు అనే గర్వం కూడా ఉండదు. రెండవదిగా చూస్తే తండ్రి కానీ తల్లి కానీ పక్కన ఉంటే వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది. వాళ్ళు అక్కడికి తీసుకెళ్తే అక్కడికి విశ్వాసంతో ధైర్యంగా వెళ్ళిపోతారు. మూడవది, పిల్లలకు వాళ్ళకి కావాల్సిన అవసరాల కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడే గుణం ఉంది. అంటే వారికి ఆధారపడే స్వభావం ఉంటుంది. ఇకపోతే నాలుగవది ఏంటంటే, మనం ఏమిచ్చినా, ఏం చేయమన్నా ఎలాంటి ప్రశ్నలు వేయకుండా, ఎదురు తిరగకుండా వాటిని గుడ్డిగా స్వీకరిస్తారు. అంటే వారికి స్వీకరించే మనసు ఉంటుంది. చిన్నపిల్లలకి విధేయతతో ఉండే మనసు, విశ్వాసంగా ఉండే మనసు, ఆధారపడే స్వభావం, ఏదైనా సరే పాజిటివ్గా స్వీకరించే మనసు ఉంటుంది. ఇప్పుడు మనం మన జీవితాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు మనం దేవుని దగ్గరికి ఎలా వస్తున్నాం? మన ఎలిజిబిలిటీ ఏంటి? మనకున్నటువంటి అర్హతలతోనా, గర్వం అహంభావంతోనా, లేకపోతే మనం చేస్తున్నటువంటి నీతి క్రియలతోనా? ఎలా వస్తున్నాం దేవుని దగ్గరికి? ఎలా ఉంటున్నాం దేవునితో? మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ గర్వాన్ని విడిచిపెట్టి రా, వినయంతో విధేయతతో నా సన్నిధికి రా అని దేవుడు చెప్తున్నాడు. చిన్న బిడ్డలకు ఉన్నటువంటి విధేయత, విశ్వాసం, ఆధారపడే స్వభావం, స్వీకరించే మనస్సు కలిగిన వాళ్ళంగా మనం ఉంటే తప్పకుండా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. దేవుని రాజ్యం మనం సంపాదించుకుంటే వచ్చేది కాదండి. వినయం, విధేయత, దేవుని మీద ఆధారపడే తత్వం, విశ్వాసంతో హృదయపూర్వకంగా స్వీకరిస్తే దేవుని రాజ్యం మన సొంతం అవుతుంది. ప్రియ సహోదరులారా, దేవుడు మనల నుండి అలాంటి ప్రవర్తన ఆశిస్తున్నాడు. ఈరోజు మనం ఈ నిర్ణయాన్ని తీసుకుందాం.
చిన్న బిడ్డల్లాగా ఆయన మీద ఆధారపడదాం. చిన్న బిడ్డల్లాగా దేవుణ్ణి విశ్వసిద్దాం. చిన్న బిడ్డల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, గొప్ప దేవుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, చిన్న బిడ్డల లాంటిదే దేవుని రాజ్యం అని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేశావు. ప్రభా, ఈరోజు మేము తీసుకుంటున్న ఈ నిర్ణయం చిన్న బిడ్డల్లాగా నిన్ను విశ్వసించి, చిన్న బిడ్డల్లాగా నీ మీద ఆధారపడి, చిన్న బిడ్డల్లాగా నీ రాజ్యాన్ని మేము స్వీకరించడానికి గొప్ప మనస్సు, ప్రవర్తన, హృదయం మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్న నీ మాటలతో మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు. మా రాష్ట్రం, మా జిల్లా, మా గ్రామం, మా దేశం రక్షణ కొరకే ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. దేశమంతటిని ప్రభా కబళించాలని అనేక శక్తులు, దుష్ట శక్తులు పూనుకుంటూ ఉన్నాయి. మాకు భద్రత లేని పరిస్థితుల్లో మేము జీవిస్తూ ఉన్నాం. ప్రభా, నీ సన్నిధిలో నేను నిన్ను విశ్వసించి నీ మీద ఆధారపడి మేము జీవిస్తూ ఉన్నాం. అందుని బట్టి ప్రభా మా పట్ల కనికరించమని ప్రార్థిస్తున్నాను. సువార్త పట్ల ఎంతో వ్యతిరేకత వస్తుంది. సువార్తను ప్రభా అడ్డుకుంటూ, ఆటంకం చేస్తూ ప్రకటిస్తున్నటువంటి అనేక మంది దైవ సేవకులను నాయన కొడుతూ, కొంతమందిని చంపేస్తూ, అనేక మందిని హింసిస్తూ, రకరకాలుగా ప్రభా వారి వ్యతిరేకతను చూపిస్తున్నారు. ప్రభా, కనికరించండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దైవ సేవకులను నాయన నీవు ధైర్యపరిచి నీ కొరకు ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రతి ఒక్కరికి నీ పరిచర్య చేస్తున్న మా అందరికీ ధైర్యాన్ని ప్రసాదించమని నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. విశ్వవాణి పరిచర్య గురి దర్శనాన్ని బట్టి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. మా నాయకులు విమలన్న గారికి నీవు ఇచ్చిన దర్శనం గురి మేము కూడా కలిగి ఉండి ఆత్మల పట్ల భారంతో పరిచర్యలో కొనసాగడానికి మాకు సహాయం చేయమని ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభా, మేము ఎక్కడికి అడుగుపెట్టినా ఆ స్థలాన్ని నీ కొరకే సంపాదించడానికి మమ్మల్ని అందరినీ ప్రభా నూతన అభిషేకంతో పంపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, మా నాయకుల కొరకు, అన్ని విభాగాలలో ఉన్నటువంటి ప్రభా సేవకుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆయన మిషన్స్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రమోషనల్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అలానే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, విసిఎం, విసిఏ, విశ్వాసి సంగతి, ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను. చిల్డ్రన్ మినిస్ట్రీలో పనిచేస్తున్న సేవకుల కొరకై, యూత్ మినిస్ట్రీలో పనిచేస్తున్న సేవకుల కొరకై, అలానే విమెన్ మినిస్ట్రీలో పనిచేస్తున్న సేవకుల కొరకై ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆయా ప్రాంతాలు వెళ్ళి నీ సువార్తను ప్రకటిస్తున్న పరిస్థితులలో, నీ పరిచర్యలో పాల్గొంటున్న పరిస్థితుల్లో ఆయన మా సోదరులకి ఎవరికైనా ఎలాంటి ప్రమాదం, ఎలాంటి అయాస్కరమైన సంఘటనలు ఎదురైనప్పటికీ ఎవ్వరూ జడియకుండా, బెదరకుండా ధైర్యంగా నీ కొరకు ముందడుగు వేయడానికి ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపి పంపించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ట్రైనింగ్ పొందుతున్న బిడ్డలందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలానే సీమ్యాట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘాలలో ఉన్నటువంటి నాయకుల కొరకు ప్రభా, సంఘాలలో ఉన్న సీమ్యాట్ నాయకులందరి కొరకే ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. నాయన, మారుమూల ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న నీ సేవకులను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఎదురవుతున్నటువంటి ఎలాంటి ఆటంకంనైనా, ఎలాంటి వ్యతిరేకతనైనా యేసు నామంలో తిప్పికొట్టడానికి నీ బిడ్డలకు శక్తిని, ఆత్మీయమైన జ్ఞానమును, సమయస్ఫూర్తిని, సమయోచితమైన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా, ఈ రీతిగా నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయడానికి ప్రత్యేకంగా నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీకు, మీ కుటుంబాలకి సర్వదా సదాకాలము తోడై ఉండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. సమస్యల్లో కూరుకుపోయిన మానవాళికి యేసే జవాబు. 24 గంటల విశ్వవాణి టోల్ ఫ్రీ నంబర్ 1800 270 0333కు ఫోన్ చేయండి.